క్యాంపా కోలా ఎందుకు ఇంత సక్సెస్ అయింది అనేది ఒకసారి మనం చూసుకుందాం. క్యాంపా కోలా అనేది 1970s అది రిజిస్టర్ అయిన కంపెనీ. అంబానీ అనేది దాన్ని ఎక్వైర్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసే బదులు ఏదో ఒక కంపెనీ ఎక్వైర్ చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా అవుతుందని ఆయన అభిప్రాయం. సో ఇక్కడ ఏంటంటే 1970s తీసుకోవడం, 80s 90s అది బాగా తాగేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ చేశారు క్యాంపా కోలా మంచి బిజినెస్ స్ట్రాటజీతో. సో నార్మల్గా 20 రూపీస్ పెట్టి నార్మల్ కోకో కోలా మనం తీసుకున్నట్లయితే 250 ml అనేది మనకు వస్తుంది. అదే క్యాంపా కోలా 20 రూపీస్ కనుక మనం పెట్టినట్లయితే ½ లీటర్ అనేది వస్తుంది, ఆల్మోస్ట్ డబల్. ఇంకోటి ఏంటంటే అదే 20 రూపీస్ పెట్టి ఒక కోకో కోలా అమ్మితే 15% మార్జిన్ మాత్రమే వస్తుంది. అదే క్యాంపా కోలా అమ్మితే 25% మార్జిన్ వస్తుంది. సో ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంది, మార్జిన్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మంచి పొజిషనింగ్ చేశాడు అనమాట. సో మార్జిన్ కూడా ఎక్కువ ఉన్నాయి, టేస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఇలా బిజినెస్ స్ట్రాటజీ కూడా చాలా బాగుంది. అందుకనే అంబానీ బాబు ఏం చేశాడంటే క్యాంపా కోలా సంబంధించింది స్టార్టింగ్ ఆయన వాల్యూమ్ మొత్తం జీరో పెట్టుకొని, ప్రాఫిట్ మార్జిన్ మొత్తం జీరో పెట్టుకొని, కేవలం ఆయన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రంతోనే ఆయన సెల్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ గతంలో జియో చేసిన, గతంలో జియో సిమ్స్ అందరికీ ఫ్రీ ఇచ్చి, ఫ్రీ జీబీ డేటా ఇచ్చి, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు క్యాంపా కోలా అనేది చాలా తక్కువ పెట్టి మళ్ళీ దీన్ని మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారు. సో ఓవరాల్గా కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి బిజినెస్ స్ట్రాటజీ. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి.